హాయ్ అండి. నేను మీ డాక్టర్ నీరజ. దేని గురించి డిస్కస్ చేద్దాము అనుకుంటే, ఇప్పుడే ఒకరొచ్చారు. మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది. కొంచెం స్పాటింగ్ అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేసారు. అంటే లైట్‌గా బ్లీడింగ్ అవ్వగానే. సో, ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఈ మొదటి 3 నెలల్లో బ్లీడింగ్ అవుతుంటే కంగారు పడాలా? వద్దా? అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లీడింగ్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి. ఫస్ట్ 3 నెలల్లో. తర్వాత 3 నెలల్లో కొన్ని రీజన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 నెలల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో బేబీ గర్భసంచి కోడల్లోకి అతుక్కుంటున్నప్పుడు మనకి కొంత బ్లీడింగ్ అవుతుంది. దీన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. దీనికి అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదండి. ఇది ఒక 2 డేస్లో ఆగిపోతుంది. సో కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయినా కూడా కొంచెం బ్లీడింగ్ ఆగడానికి, ఆ గర్భసంచి యొక్క బేస్ హీల్ అవ్వడానికి మనం కొన్ని రకాల ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్ పెడతాం. వాటితో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కంగారు పడకండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్. ట్విన్ జెస్టేషన్ అవుతున్నప్పుడు ఒక బేబీ ఏవైనా కదిలి బ్లీడింగ్ అయి ఉండొచ్చు. సో ట్విన్ జెస్టేషన్లో కూడా ఇలా మనకి స్పాటింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే థైరాయిడ్ ఏవైనా కొంతమందికి ఏంటంటే హైపోథైరాయిడ్లో కొంతమందికి ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉండి ఈ హీలింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ థైరాయిడ్ పేషెంట్స్లో కొంతమందికి స్పాటింగ్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసి రిపీట్ చేస్తాం. అండ్ మనం ఎప్పుడు కంగారు పడాలి? సో బ్లీడింగ్ అనేది ఆగకుండా హెవీగా గడ్డలైపోతుంది. దాంతోపాటు వైట్ పీసులా పడిపోతుంది. సివియర్ పెయిన్ అబ్డామిన్ వస్తుంది. అండ్ స్కాన్లో మనకి బేబీ కనిపించలేదు, కానీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలాంటి కండిషన్స్లోనైతే మీకు కంగారు పడాలండి. సో అలా ఏం లేదు, మంచిగా హార్ట్ బీట్ వచ్చింది, లైట్గా కొంచెం స్పాటింగ్ అవుతుంది అన్నప్పుడు కంగారు పడకండి. బేబీ ఇంప్లాంట్ అవుతున్నప్పుడు గర్భసంచి గోడల్లోకి వెళ్ళి అతుక్కుంటున్నప్పుడు ఇలాంటిది జరగండొచ్చు.